తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. నీ జీవితంలో చచ్చిన ఈగలు ఏమైనా పడ్డాయా? అపవిత్రతని చచ్చిన ఈగలు, వ్యసనాలనే చచ్చిన ఈగలు, సిగరెట్ అనే చచ్చిన ఈగలు, వ్యసనాలు, రకరకాల వ్యసనాలనే చచ్చిన ఈగలు ఏమైనా పడ్డాయేమో జాగ్రత్త. బైబిల్లో రాయబడి ఉంటుంది, కీర్తనకర్త అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. వ్యసనాలు ఏం చేస్తాయి? మనిషి ప్రాణాన్ని నీరుగారుస్తాయి. ఆశల సౌధం మీద నీళ్లు పోస్తాయి. భవిష్యత్తులో ఏదో కావాలనుకుంటాడు, ఏదో సాధించాలనుకుంటాడు, కానీ ఒక వ్యక్తికి ఉన్న వ్యసనం వాని బ్రతుకు నీరుగారిపోయేటట్లుగా చేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులు ఉన్నారేమో. దేవుని ప్రణాళిక నీ మీద జరగకుండా ప్రధాన ఆటంకం నీ వ్యసనం అన్న సంగతి ఎరిగి, ఒకవేళ నువ్వు వ్యసనపరుడు అయితే దేవునికే నువ్వు వ్యసనపరుడు అవుదువు గాక, భక్తికే నువ్వు బానిసవగుదువు గాక. దేవునికి మనం బానిసలం కావాలి, కానీ ఇలాంటి చచ్చిన ఈగలు ఏవైనా పడితే తైలమంతా కప్పు కొట్టుకొని పోద్ది. నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఈ వాక్యం వింటుండగా ఆ చచ్చిన ఈగలు యేసు నామములో ఏరి పారవేయుదువుగాక.